రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులు చేసింది సర్కార్. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ పేరుతో దోస్త్ వెబ్సైట్ ను డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్ తో ఆన్లైన్ ప్రవేశాలకు అవకాశం కల్పించిన ఉన్నత విద్యా మండలి పలు సౌకర్యాలను కూడా కల్పించింది. డిగ్రీ అడ్మిషన్లకు సర్కార్ ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో తమకు నచ్చిన కాలేజీ కోర్సును ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందొచ్చు. అయితే ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు స్వయంగా చేసుకోవాల్సిన అడ్మిషన్స్ ని వారికి తెలియకుండానే చేస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీపేట మండలంలో దాదాపు 5 నుంచి 6 డిగ్రీ కళాశాలలు ఉన్నవి. వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలకు సంబంధించి విద్యార్థులకు తెలియకుండా ఆ విద్యార్థులకు సంబంధించిన ఆధారాలు తీసుకొని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందుపరచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధం లేకుండా మొత్తానికే ప్రభుత్వ విద్యారంగం భ్రష్టుపట్టే విధంగా ఈరోజు ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు పూనుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు అన్యాయం చేస్తూ విద్యార్థులకు తెలియకుండా అడ్మిషన్ ఈరోజు ఆన్లైన్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. కాలేజీలో అడ్మిషన్ అప్పుడు ఒకలా, తర్వాత మరోలా మాట మార్చుతున్నారని విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. కాలేజీలో చేరితే ఫీజు తీసుకోమని, బస్సు హాస్టల్ ఫీజు కూడా తక్కువ చేస్తామని చెప్పి తీరా కాలేజీలో చేరిన తర్వాత ఫీజు కంపల్సరీ కట్టాల్సిందేనంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు మరి ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఇక్కడ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు మరి ఇప్పటికీ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క కళాశాల పైన ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఏదైతే అడ్మిషన్లు చేపియాలనేసి మరి రిజిస్ట్రార్ గారు గతంలో మరి మీడియా ద్వారా కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు వారి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ మరి విద్యార్థుల యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళకు తెలియజేయకుండా మరి ఏదైతే జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ సెంటర్లు పడినటువంటి కాలేజ్లో వాళ్ళ హాల్ టికెట్ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళు విద్యార్థులకు తెలియకుండానే మరి వారి యొక్క అడ్మిషన్లు చేపట్టడం జరిగింది. విద్యార్థులు కాలేజీకి వచ్చినా రాకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ తో కోట్లు దండుకుంటున్నాయి ప్రైవేటు కాలేజీలు. ఇప్పుడు సర్కార్ ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం దోస్తుతో ఇలాంటి సమస్యకు చెక్ పెడుతోంది. అయితే కొన్ని కాలేజీ యాజమాన్యాలే అడ్మిషన్లు చేస్తుండటంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రైవేటు కాలేజీల తీరుతో మొత్తం విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందంటున్నారు అధ్యాపకులు. ఆన్లైన్ అడ్మిషన్ ఉన్నత విద్యల కమిషనర్ గారు ఆన్లైన్ అడ్మిషన్ ప్రవేశపెట్టినారు. ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్ ఒక హెల్ప్ సెంటర్, ఆదిలాబాద్లో ఒక హెల్ప్ సెంటర్, మంచిర్యాల తూర్పు జిల్లాలో మంచిర్యాల హెల్ప్ సెంటర్గా వీరు ఏర్పాటు చేసిండ్రు. దీని ద్వారా వివిధ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండా వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించిండ్రు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళే హాల్ టికెట్ నెంబర్తో ఉన్నట్టు వాళ్ళ ఫోన్ నెంబర్ ఐడెంటిఫై ఫోన్ నెంబర్ ఇస్తూ వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు 40 అప్లికేషన్స్ వచ్చినాయి. 40 అప్లికేషన్లను కూడా మేము రాటిఫికేషన్ చేసేసి వాటిని సరి చేయడం జరిగింది. విద్యార్థులను సమస్యల నుంచి తప్పించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్ విధానాన్ని ప్రైవేటు కాలేజీలు దుర్వినియోగం చేయడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనలపై కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి.